యాక్చువల్ అయితే గంగు గోవా పోయి ఆ అమ్మాయిలతో తిరుగుతున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి. ఏడునో గోవాలు ఉన్నానా, ఎంజాయ్ చేస్తున్నా బీచ్ లా. ఇవిగో ఏం చెప్పిపోయినా దిమాగ్ ఉందా నీకేమన్నా? అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. అరే యాపిల్ జ్యూస్ అమ్మా. మా తప్పైందని చెప్తున్నా అమ్మా, తప్పైందని చెప్తున్నా కదా. ఆ బాటలు పట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నారా? అరే బాటిల్ కాదు, ఆడ కింద పడుతుంటే పట్టుకున్నా, దానికి కూడా నా మీదేనా. అటకాలు కాదు, ఆ నీళ్ళు ఇట్లా వస్తాయి కదా, అలా వెనకకు నూకాలే, పైసలు ఇస్తారు నీళ్ళని. నేను వస్తా నిన్ను నూకేసాలా? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. నేను వద్దని ఏడ్చినమ్మా, ఫుల్ ఏడ్చిన తెలుసా, నన్ను పట్టుకొని చాలా వేసినట్టుగా అనిపిస్తుంది నీ ముఖం. అదే మళ్ళీ ఇప్పుడు ఈడ పడితే ట్యాంక్ లో పడితే ఆడిపోయినా ఆడబడితే ఈడ వెళ్తావు ఇప్పుడు. చెప్పేసి వచ్చినా అని చెప్పిండా అంటే నాతో, అన్న ఇంట్లో చెప్పినా. చెప్పలే, వాడు చెప్పాక మీరు చెప్పాలి కదా నాకు. కాదు నా పెద్ద మనిషి నువ్వు అట్లా చిన్నపిల్లలని తీసుకో ఖరాబ్ చేస్తావు. నాడికి తీసుకోయి ఈడ చేయరా పెళ్లిలో ఆండ చేస్తారా గోవాలో? ఈడ ఉన్నోళ్ళని చూస్తే పెళ్లి కాదు, మనమైనా బట్టలు వేసుకుంటాం. ఈడ బట్టలు ఆయన నిమిషాల్లో ఏం చేస్తారో అర్థమైతలేదు మీకు. ఆ 2 ఫ్లైట్ టికెట్లు బుక్ చేయి, 3 చేయి, గోవాకి మేము కూడా వచ్చేస్తాం. ఏ ఉకానా ఎంజాయ్ చేసినట్టు లేదు నాకు. మీరు పెట్టే టార్చర్లకు చచ్చిపోతున్నా నేను. ఈడ ఇద్దరు ఆడపిల్లలు ఉంటారని తెలియదు ఆరా నీకు ఇంట్లో? అమ్మా నువ్వు సెంటిమెంట్ ఆపో. నా మాట నమ్మవే. ఒక కొడుకుని ఇట్లా ఇబ్బంది పెట్టుడు ఎంతవరకు కరెక్ట్? బస్ సైడ్ పోదు. సో వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ. సో గంగు ఛానల్లో నేనేందని ఆలోచిస్తున్నారా? ఏం లేదు, ఒక వీడియో తీసైతే పెడుతున్నా. నాకైతే ఇక వినన్నా పిలిచిండు. గంగు ఏం చెప్పిండు, వాళ్ళ ఇంట్లో అయితే ఇంటర్వ్యూ పోతున్నా, జాబ్ చేయడానికి చూసుకుంటున్నా అని చెప్పిండంట. సో నేనైతే నమ్ముతలేను గంగు జాబ్ చేస్తాడు ఇంటర్వ్యూ కోసం అని పోతున్నా అయితే నేను నమ్మను. నాకు గంగు ఏడిపోయినా కూడా తెలుసు, నేను అన్ని స్నాప్లు చూస్తున్నా నేను. సో వాళ్ళ ఇంట్లో మోసం చేస్తున్నాడు. ఇట్లా మోసం చేయడం ఎంత తప్పు మీరే చెప్పండి ఫ్రెండ్స్. సో గంగు మోసం చేస్తున్నాడు కాబట్టే నేను వాళ్ళ ఇంట్లో గంగు నిజస్వరూపం చూపించడానికి అయితే పోతున్నాను నేను. యాక్చువల్ అయితే గంగు గోవా పోయి ఆ అమ్మాయిలతో తిరుగుతున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి. ఇట్లా ఇంట్లో మోసం చేస్తాడా? సో తప్పు కాబట్టే నేను తప్పు ఎక్కడ ఉంటాను, నేను అక్కడ ఉంటాను కాబట్టి అది ప్రశ్నించడానికి నేను ఉంటాను కాబట్టి నేను వినన్నా వచ్చినాం అనమాట. సో వాళ్ళ ఇంట్లో పోయి మొత్తం బయలు చేసేస్తామన్నమాట. గంగు ఇప్పుడైతే నాకు వీడియో కాల్ చేస్తా అన్నాడు. నేను వాళ్ళ ఇంట్లో ముంగటే చేస్తా, చూపిస్తా. గంగు నీ ఇష్టం, నేను ఇట్లాంటి ఎక్కలు మళ్ళీ చేసినాం అనుకో చూసుకోండి, మళ్ళీ మంచిగా ఉండదు. అందుకే వాళ్ళ ఇంట్లో పోయి చూపిస్తున్నాం. అన్న ఏమంటావు? అంతే మొత్తం చెప్పేద్దామంటావా? చెప్పేదాం నడవనా. నమస్తే, బాగున్నారా అంటే? బాగున్నారా అన్న? గంగు ఏడునో? గోవాలు ఉన్నానా, ఎంజాయ్ చేస్తున్నా బీచ్ లా. ఇవిగో మొత్తం సినిమా నడిపిస్తున్నాం గోవాలో మొత్తం. చూడు చిల్లు అవుతున్నా, బీచ్ పక్కకి. ఇగో అన్న కూడా వచ్చింది చూడు. ఎవరెవరు వేరే? నేను దోస్తులం పోయినాం. ఇగో 9 బాయ్ అందరం పోయినాం అనుకో. భయ గోవా చూపి ఒకసారి, మేము చూడలేదు. సరే గోవా చూడవా నా నువ్వు? ఇగో చూడు ఎట్లుంది వాతావరణ శాఖ. ఇప్పుడు చూపియాలా మొత్తం సినిమా నీకు. ఏం చెప్పిపోయినావురా? దిమాగ్ ఉందా నీకేమన్నా? అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. జాబ్ అంటావు అదంటావు, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, నీకేమన్నా దిమాగ్ ఉందా? అరే అన్న మీరు ఇంట్లోకి ఎందుకు పోయిరా అన్న? ఇంట్లో పోతే తెలిసిన వాళ్ళు చెప్పారా నువ్వు జాబ్ కానీ మమ్మల్ని మోసం చేసిపోతావా? అరే మోసం ఎలా చేసినా మా తల్లి, నేను ఉత్తి వచ్చిన. ఇది జాబ్ అంటారా? గోవాలకి ఆడికి తిరుగుకుంటే నాటకాలు చేస్తున్నావా నువ్వు? అన్నా వేడా శిరతన ఆల్రెడీ వదిలేసి పోయి నా నాగం చేసిరు మీరు. మరి నువ్వు ఏడా తిరుగుతున్నావు, ఏం తాగుతున్నావు? ఏ తాగుడు కాదు ఇది, ఏంటి కాదు? అరే యాపిల్ జ్యూస్ అమ్మా.
అట్లా కాదమ్మా లేదో నిన్ను తీసుకొని వచ్చేసారు కావాలి అన్నా ఏం చెప్పమండి గాయత్రి చెప్పడానికి జాబ్ ఉందని పోయినావు కదా ఇంటర్వ్యూ అది ఇది అనుకుంటా. ఆడిస్తుండేమో ఇంటర్వ్యూ వరకు ఎవడాలి ఇంటర్వ్యూ ఇస్తున్నా నీ తోటి అరే మీకు చెప్దాం అనుకున్నా ఇగో ఈయన తీసుకొని వెండు నన్ను ఇగో అంత చెప్పకుండా పోతావు అనమాట నువ్వు అట్లేనా చెప్పకుండా తీసుకొని పోతారా నేను తీసుకోవాలంటే గోవా పోదాం రా అన్న అంటే సరే నడురా నా మీద బదలాం చేస్తున్నాయేమో అడిగినావు నన్ను. 1,00,000 రూపాయలు జీతం అన్నావంట. 1,00,000 రూపాయలు జీతం తీసుకొని రాండి ఇప్పుడు అదే 1,00,000 రూపాయలు జీతం అంటే కదా అరే ఇగో అమ్మ ఇవన్నీ కాదు ఏదో వచ్చినా ఎంజాయ్ చేయడానికి అయిపోయింది ఇగో చూడు వెదర్ ఎట్లుందో గోవాలా ఖాళీ ఈయనే మనం ఈడ చదువుతాడు పడతావు ఇవన్నీ నాటకాలు చేసినావంటే అక్కడ పోయి వినబడుతుందా నాటకాలు కాదు ఆ నీళ్ళు ఇట్లా వస్తాయి కదా అలా వెనకకు నూకాలే పైసలు ఇస్తారు నీళ్ళని నేను వస్తే నిన్ను నువ్వుకేసాలా షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క లేకపోతే తాగుతున్నాడు అమ్మా కొడుకు తాగుతుంటే మీరు ఇట్లనే మాట్లాడేది ఏదో రాత్రి నుంచి తాగుతున్నావు కదరా మళ్ళీ ఏం తాగుతలే చెప్పేసి బిజర్ అని చెప్పిండు. అదే చెప్పినావు కదా ఏదో ఒకటి తాగుతున్నావు కదా నువ్వు కూర్చొని అయితే మాకైతే చెప్పి పోయినావు అబద్ధం చెప్పినావు కదా నేను అబద్ధం చెప్పలే ఇంటికి అందరూ వస్తే నా కొడుకు నిజం చెప్తాడని చెప్తాను నువ్వేమో నాకు అబద్ధాలు చెప్పి పోయినావు కదా అన్న అమ్మ అబద్ధాలు చెప్పలే అమ్మా నిజంగానే నేను ఏదో ఆ ట్యాంక్ బండ్లో పడి కొట్టుకుంటూ వచ్చేసిన మీ దాకా నాకు తెలియదు పొద్దున్న. అవునా అరే నిజంగా అమ్మ తల్లి ఇగో ఇది కూడా ఈయన వద్దొద్దు అంటే ఇది యాపిల్ జ్యూస్ రా అని చెప్పి ఆపిస్తున్నా ఏలే అరే నువ్వు ఇంట్లో చెప్పేసి వచ్చినాను కదరా మళ్ళీ ఇప్పుడు చెప్పకుండా వేయకుండా అంతంత దూరం పోయి బాగానే కథలు పడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నావు ఇద్దరం ఉంటే మనం తెలివి లేదా నీకు ఇంట్లో చెప్పేసి వచ్చినా అని చెప్పిండు అంటే నాతో అన్న ఇంట్లో చెప్పినా నాకు చెప్పలే వాడు చెప్పాక మీరు చెప్పాలి కదా నాకు నువ్వు కాదు పెద్దోడివి కదా. కాదా నా పెద్ద మనిషి నువ్వు అట్లా చిన్నపిల్లలని తీసుకో ఖరాబ్ చేస్తావు నాడికి తీసుకోయి. అమ్మాయితో తిరుగుతున్నావు అంటే ఆడ ఏందో నీ కథ నాకు అసలు అర్థం అయితలేదు ఇగో ఇంగ్లీష్ వాళ్ళు కావాలంటే వాళ్ళు చూపించే గలీజ్ ఉంటాయని చూపించలేదు వాడు వండుకోరు ఇంగ్లీష్ వాళ్ళు ఇప్పుడే కదరా పంపించిన వాటు గంగో ఇగో స్నాపులు మొత్తం చూపిస్తున్నాం ఇంట్లో చూడాడు అన్ని చూపిస్తున్నాడు అన్న నాకాడ నువ్వు ఇరికే తీసుకే అన్నా నీకేం అవసరం అన్నా నువ్వు చూడు తాగుతుండే ఇగో. అదే తాగేటి గిగేటి అన్ని ఉన్నాయి ఇంట్లో ఎవరు తాగడు ఈ నేను తాగుతున్నా అని చెప్తా ఇజ్జత్ తీసుకో నువ్వు ఎట్లా చెప్పకుండా పోతావురా నువ్వు ఎట్లా చెప్పకుండా పోతావు నువ్వు మనిషి అసలు చెప్పకుండా పోవడానికి మే పీరే బా ఇధర్ నై పీరే దేకా చూసినావా అందరు అబద్ధాలలో ఉంటారాడా అరే నిజంగా మా తల్లి నీకు ఓడుతో మా అందరు ఇంగ్లీష్ వాళ్ళు నీకు ఇంగ్లీష్ రాదు నేను మాట్లాడింది నాకు అర్థం కాదు మాట్లాడమా నేను మాట్లాడతా నా ఇంగ్లీష్ నేను మాట్లాడతా నీ ఇంగ్లీష్ నువ్వు మాట్లాడితే వాళ్ళు వెళ్ళిపోతారు ఇడికేని పోతే పోయారు మరి నువ్వు చెప్పకుండా ఎందుకు పోయినా నాకు చెప్పు మా తప్పైందని చెప్తున్నా మా తప్పైందని చెప్తున్నా కదా ఆ బాటలు పట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నారా అరే బాటిల్ కాదు ఆడ కింద పడుతుంటే పట్టుకున్నా దాని కూడా నా మీదేనా తాగుబోతంటే ఎందుకంత తులకన తాగి వాగేది పచ్చింది అవునా బడ యాక్టింగ్ చేస్తున్నావు కానీ ఇవన్నీ లెక్కలు చేయకు నువ్వు ఇంటికి వచ్చినా నీ మంచి పని చేస్తా నేను చెప్తున్నా నేనేమి అనా ఇదా వేనానా శిరతానా మరి వాళ్ళని నమ్ముకున్నప్పుడు వాళ్ళు వచ్చి చెప్తారు కదరా నువ్వేం చేసిన కథలు నాకు చెప్పారు ఎవరన్నా వచ్చి చెప్తారు నాకు అంటే 2 బాటిల్ తీసుకురమ్మన్నా ఆ? అన్నకంటే 2 బాటలు తీసుకొని రా ఎట్లా కనిపిస్తున్నా నేను మీకు ఏమో అన్నవా చెప్తురు ఏ నాకు అయితే లేదమ్మా నేను చచ్చిపోతాను ఇంకో ధన్యవాద దేనికి చచ్చిపోతావు నా నాగం చేసిరు ఇవాళ దినము వేనానా దొంగ మాటలు చెప్పి పోయినందుక దొంగ మాటలు చెప్పి పోయినావు కదా నేను చచ్చిపోతా నేను పోతున్నా బీచ్ లో పోతున్నా అదే, దొంగ మాటలు చెప్పినావు కదా ఇంటికి వస్తే నువ్వు ఎంత రూపాయలు కూడా మళ్ళీ బయటకు వస్తుంది అది అదే మళ్ళీ ఇప్పుడు ఈడ పడితే ట్యాంక్ లో పడితే ఆడి పోయినావు ఆడ పడితే ఆడ పడితే ఇక్కడ వెళ్తావు ఇప్పుడు. కట్లెట్లు వస్తుంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అన్ని ఇవే చెప్పినా కదరా ట్యాంక్ లో పడి ఆడి పోయినా నువ్వు ఆడికెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఈడికి వస్తావు అమ్మా ఇగో ఇవన్నీ కాదు కానీ ఇక తప్పైంది ఇలా పని ఎట్లా చేయాలి అట్లా చేస్తా నాకు ఇట్లా చేస్తారా అన్న నాకు అట్లనే చేస్తా, నాకు చెప్పారా మరి చెప్పకుండా పోతావా నాకు జాబు నాకు 1,00,000 రూపాయల జీతం అన్ని చెప్పినా 1,00,000 రూపాయల జీతము జాబ్ ఉంది నాకు అడని పోయినావు కదరా గోవా అని చెప్పినావా నాకు ఇక అట్లా ఇగో తప్పైందని చెప్పిన ఊకే ఇక ఇవన్నీ ఏవద్దు చెప్తున్నా తప్పైంది అంత దూరం పోయి తప్పని చెప్తావా నువ్వు తప్పు చేస్తున్నాడు ఆల్రెడీ తప్పుల మీద తప్పులు 10 తప్పులు అయిపోతూనే ఉన్నాయి ఇవి తప్పుల మీద తప్పులు ఎన్ని తప్పులు చేస్తావు ఏం తప్పులు చేయలేదు ఇది ఒకటే తప్పు చేసినా అయిపోయింది ఇప్పుడు ఇంటికి పోతా గమ్మున ఉంటా ఇవన్నీ లెక్కలు చేయా ఏంటికి ఆడ ఇంకో ఇల్లు పెట్టిండు. అయ్యో, ఆ ఇంటికి అంట. ఇంకో ఇంటికి పోతా అంటుండు. గోవాలోకి ఇల్లుందా గోవాలోకి ఇల్లు ఉందా అంటూ గీడ ఇల్లు ఎందుకు ఉంటుంది ఇల్లు ఇగో ఈయన పట్టుకొచ్చిండు నేను కాదని ఆడేది అరే అన్న పని చేసి ఇంటికి వచ్చినాక ఓర్ది అన్న పని చేసి ఇంటికి వచ్చినాక నాకు చెప్పకుండా ఇప్పుడు అందరు తీసుకోవచ్చు కదా ఇంట్లో చెప్పురా అని చెప్పిన అన్న మొత్తం అయిపోయింది అన్న సెటిల్ చేసేసిన అని చెప్తే అన్నా నాయనన్నా నాయనన్నా నువ్వు తిరిగి వచ్చి కానీ మా అన్న ఎందుకు చెడగొడతావు పాపం మా అన్న జాబ్ మీదనే వేయండు నువ్వే పట్టుకోవేను అన్నాడు ఇంట్లో చెప్పిన వారంటే చెప్పిన
జాబ్ కోసం అని చెప్పి నేను వద్దని ఏడ్చినమ్మా, ఫుల్ ఏడ్చిన తెలుసా, నన్ను పట్టుకొని వచ్చి. చాలా వేసినట్టు కనిపిస్తుంది నీ ముఖం. గంగు ఇగో ఏమన్నా నిజం నిజం చెప్పేసి చిరతల నన్ను నాగం పట్టించినావా అయ్యాలను. కాదు నిజం చెప్పేసి రాదు ఎందుకు ఏం చెప్పాయి, ఏముంది చెప్పనికి? ఎట్లా పోతావురా చెప్పకుండా మరి? నేను చెప్పేస్తున్నా, వాడ ఇంట్లో మమ్మల్ని ఎందుకు ఆగం చేస్తున్నా అన్న? నేను చెప్పేస్తున్నా. అన్న చెప్పన్నా ఏం చేసిండో చెప్పు. లవ్ మ్యారేజ్ చేసుకొని పెళ్లి చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని పోయినావు. ఏ లవ్ మ్యారేజా? ఈడెట్లు తెలుసా, వాళ్ళని చూస్తున్న పిచ్చా. ఈడ చేయరా పెళ్లిలో అన్న చేస్తారా గోవాలో? ఈడున్న వాళ్ళని చూస్తే పెళ్లి కాదు, మనమైనా బట్టలు వేసుకుంటాం. ఈడ బట్టలు మొన్న ఏ పిల్ల వచ్చింది? ఆ పిల్ల పేరు ఏం పేరు? మొన్న ఏ ఊరు నుంచి వచ్చి ఇప్పుడు గోవా నుంచి తెస్తావా ఏంది? నేనెందుకు చేస్తా, వాళ్ళు ఎట్లా ఉర్రా, మా గోవాలో బాగుంటారు చూడు, ఎట్లా ఉంటారు చూడు. ఆడ లేరన్నా కదా ఇప్పుడు ఆడ. ఆడోళ్ళు లేరంటే ఆడోళ్ళు ఉంటారు, కానీ ఆడోళ్ళు లేక ఉండరు, ఎట్లా ఉంటారు, ఉంటారు వాళ్ళు మొత్తం. బట్టలు మంచిగా తిరుగుతున్నావా? తిరుగు, నీ ఎంజాయ్ చేసుకుంటున్నావు ఆడ అంతా. ఇగో బద్నాం లేపుతుంది చూడు, నన్ను ఇగో చేయలేదు అది పెట్టి పోతుంది. ఇంట్లో అంతా మోసం చేస్తున్నావు పోతున్నావు. ఏం బదలాం లేపుతున్నాం? వీడియో కాల్ చేసినాం కదా మేము, ఎట్లా బదలాం లేపుతాం చెప్పు? నువ్వు ఎట్లా చేస్తావు జాబ్ కా? డైరెక్ట్ రెడ్ హ్యాండ్ గా పట్టించిన, నీకు రెడ్ హ్యాండ్ గా చూపించిన. నేను ఇంట్లో ఆయన మోసం చేసిండు, నువ్వు ఇంట్లో మోసం చేసిపోతుంటే ఎట్లా? అన్నా నేను ఏం చేయలేనా, మోసం ఎందుకు చేస్తానా, నాకేం అవసరం అన్నా. మరి నేను ఇప్పుడు రెడ్ హ్యాండ్ గా పట్టించిన కదా నేను. అంటే చూడనంటే నేను రెడ్ హ్యాండ్ పట్టించిన కదా. పట్టించిండు కదా, అందుకే ఇప్పుడు ఆ మోసం చేయలే అది చేయాలని మాట్లాడుతున్నావు కదా. అరే కాదమ్మా, నువ్వు అర్థం చేసుకో, ఇలా ఏదో నన్ను బదలాం లేపుతురాలు, నీకు అర్థమైతే లేదు. నువ్వు ఉన్నవే ఆడ కదా. బదలాం నీ కెమెరా అటు చూపి నువ్వు ఒకసారి. చూడండి చూడు, మేము బదలాం ఎందుకు చేస్తాం? ఉన్నావు కదా. అరే గోవా కాదు ఇది, ఇది ట్యాంక్ బోర్డ్ ఇది. నేను చూడండి ఉంది ట్యాంక్ బోర్డ్ కదా. సరే అమ్మ, ఇప్పుడు ఏమైంది చెప్పు, వచ్చిన గోవాకి వదిలేగా. నువ్వు ఎట్లా చెప్పకుండా పోతావు నాకు? అరే అయిపోయింది. నువ్వు జాబ్ అని ఎట్లా అయిపోయినా అవతం చెప్పినావు కదా నాకు. ఇగో ఒక చీపిరి కట్ట. నువ్వు వచ్చే వరకు మేము కూడా ఉంటాం, మేము కూడా వెళ్ళిపోతున్నాం. ఆ 2 ఫ్లైట్ టికెట్లు బుక్ చేయి, 3 చేయి, గోవాకి మేము కూడా వచ్చేస్తాం. ఏ ఉకానా మరి అసలు మనం తప్పు చేసినామని నా డైరెక్ట్ గోవా అమ్మకి తీసుకొని అప్పుడు తెలుస్తుండే. ఉండలో ఈ ప్లాన్ వలుగుతుండే. చెప్పు మళ్ళీ ఇప్పుడు అంటే తీసుకొచ్చిన వస్తున్నామంటే ఒక 10 నిమిషాలు వస్తున్నామంటే ఆయన దగ్గర 50,000 ఉన్నాయి ఇప్పుడు. 10 నిమిషాల వస్తారా? ఇగో పైసలు ఉన్నాయి, ఫ్లైట్ లెక్కిన 1 అవర్ అవుతుంది. బాగానే ఉన్నాయి పైసలు. ఇచ్చి ఇప్పుడే 50,000 ఇప్పించిన అంటే ఇంకో 50,000 ఆన్లైన్ కొట్టిర్రు. అదే నాకు వచ్చి నువ్వు తెచ్చి చెప్పాలని నిన్ను అడుగుతా నేను. ఇగో కింద పడ్డా కూడా ఆ బీదర్ తీసుకొని తాగుతుండే, ఇగో పడేసిన, నేను మొత్తం పడేసిన. అట్లనే ఎరిగేస్తారు అడిగి పోతే. అంతే తాగిన నిమిషాల్లో ఏం చేస్తారో అర్థమైతలేదు మీకు. ఎవరు నేనా? మళ్ళా కింద బీర్ తాగుతున్నారు అంటారు మళ్ళా. అన్న వద్దాను, వదిలేరు, ఇక తప్పైంది, వదిలేరు. మీ సోపది పట్ట ఇంకోసారి మీ జోలికి రాను. నా నాగం పట్టించిన కాడికి చాలు. నేను ఆగం అవుతున్నాడు గోవాలా, ఎంజాయ్ చేసినట్టు లేదు నాకు. మీరు పెట్టే టార్చర్లకు చచ్చిపోతున్నా నేను ఈడ. చూడు అమ్మ, డైరెక్ట్ ఇంటికి ఫారెన్ పిల్లని పట్టుకొని వస్తా అంటున్నా నేను. ఈడ పిల్లలు లేరు, ఫారెన్ కెళ్ళి పట్టుకొని రా. నాకు తెలుసు నువ్వు అందుకే పోయి ఉంటావు అమ్మ చెప్పకుండా. అందుకే పోయినవా? నాకు అవసరమే లేదమ్మా తల్లి, ఏదో నీళ్ళు చూసామని చెప్పి ఇలాగ వచ్చిన నేను. ఈడున్నాయిరా నీళ్ళు మసల, మన ట్యాంకీలో కూడా ఉన్నాయి పైన నీళ్ళు. ఆ నీళ్ళు వేరా, ఈ నీళ్ళు ఉప్పు నీళ్ళు కదా, ఇట్లా మీద పోసుకుంటే బాగుంటుంది అని చెప్పి. నేను కూడా వస్తున్నాడు మళ్ళీ రావాలా? వద్దు పెట్టారు నేను వస్తున్నా 20 నిమిషాల. మేము ఫ్లైట్ ఎక్కిస్తున్నాం ఇప్పుడు. గంగో చెప్తున్నా అన్న, 1 అవర్ లో గోవాలో ఉంటాం మేము. 1 అవర్ లో గోవాలో. నాకు తెలుసు మీ గురించి, నువ్వు అట్లెట్లా మమ్మల్ని వదిలేసి ఎట్లా పోతావు నువ్వు? మేము రామా గోవాకి? నాకు కొద్దిగో వచ్చేస్తున్నా నేను, రాత్రి వరకు ఇంటికాడ ఉంటా. రాత్రి 9 గంటలకు ఫ్లైట్ ఉంది, వచ్చేస్తా. ప్లీజ్ పెట్టారు, నేను వీడియో తీసుకొని వస్తా. ఏం తిరుగుతావు? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నావు, నీ ఇష్టం ఇదంతా. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నావు. 2 ఆడపిల్లలు ఉంటారని తెలియదు ఎవరా నీకు ఇంట్లో? అమ్మా నువ్వు సెంటిమెంట్ ఆపో. నాయన వినవే నా మాట నమ్మవే. పెట్టే వస్తావు, అన్న కూడా వచ్చాడు, ఎట్లా వచ్చేస్తు. గంగో ఇంకొకసారి మమ్మల్ని తీసుకోకపోతే ఇట్లనే చేస్తాం మేమైతే. మొత్తం రెడ్ హ్యాండ్ పట్టించేస్తాం. ఏం చెప్పాలా, రెడ్ హ్యాండ్ గిడ్డాన్ వస్తా అన్నా కదా. వేడికి పోయిన వాళ్ళని అడుగుతా నేను. కాదు ఇప్పుడు నవీన్ అన్న ఉన్నాడు కదా, ఆయన అడగాలి. నన్ను వచ్చినాక ఆయన దుమ్ము దులుపుతా కానీ వాళ్ళ ఇంటికి కూడా పోయాం, వాళ్ళ ఇంటికి కూడా పోయాం. నడు అన్న నవీన్ అన్న ఇంట్లోకి పోయి చూపెడతాం, మాకు ఆయన పని మీరు చేపిస్తాం చూడు. రాత్రి ఇంటికి వస్తాను, ఇంట్లో ఉండరు ఇక మీరు, ఇట్లా కాదు. కాదన్న పొద్దంతా మాయమాడి ఉండి నవీన్ అన్న మీరు కలిసిపోయి ఎంజాయ్ చేస్తారా?
ఇట్లా మాకు ఇంట్లోనేమో ఏమైనా జాబ్ అని చెప్పేసి 1,00,000 రూపాయలు జీతము. నేను పొద్దుగాల ఫోన్ చేస్తే నా కొడుకు మంచిగా 1,00,000 రూపాయలు జీతము ఇట్లా పోయిందని చెప్పింది జాబ్ కోసం అని. నువ్వు వదిలేసినావని ఇప్పుడు అందరు చెప్పేస్తారు. నేను పలా చూడు ఆ? అయిననే తెచ్చి వదిలిపెట్టినా మీడ. అరే నేనెందుకు వస్తానట? అంటే మా దగ్గర ఇప్పుడు ఏదో ఆడున్నాడు అని చెప్పి కాదు కాదు కాదు, ఎవరన్నా నమ్ముతే నిజమని ఉండాలన్నా. నేను నీడున్నాము, మీరు ఆడున్నారు ఏందన్నా నిజంగా. వాట్సాప్ లో టికెట్ ఫోటోలు ఉన్నాయి. సరే అమ్మ వస్తున్నా, సారీ తప్పైంది, వస్తున్నా. రైటా బాయ్. నువ్వు ఇంకోసారి ఇట్లా లెక్కలు చేయకు. చెయ్యనమ్మా, తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. నన్ను ఇరికిచ్చినావు నువ్వు సెకండ్ టైం. మీరు ఇద్దరు కలిసి సెకండ్ టైం ఇరికిచ్చారు. మీ ఇంట్లో నేను లొల్లి పేరు చిచ్చుల గంగే కాదన్నా, నేను చెప్తున్నా. అంత పెద్ద లొల్లి పెడతా చూడు. కాదు ఈ జన్మల కాదు. రైట్ రైట్ చూసిరు కదా, ఇగో మా అమ్మ దగ్గర వేనన్నా శరత్ అన్న టార్గెట్ కాదు, టార్గెట్ కాదు, సీదా కోమలాకి తీసుకొని వెళ్ళిపోతా. శరతన ఏంది బాయ్ ఇది? గోవాకి వచ్చి నా తప్పానా? నా తప్పానా? వస్తా అన్నకి చూపి అన్న, తప్పానా చెప్పు. తప్పు नहीं है आपका. చూసినా గోవాకి వచ్చుడు, నేను ఒక తప్పు చేయలేదు. నన్ను ఇట్లా ఆగం చేసాడు. నాకు మీ మమ్మ మీద నాకు ఎక్కి చెప్పారు. ఒక చిన్న ఒక కొడుకుని ఇట్లా ఇబ్బంది పెట్టుడు ఎంతవరకు కరెక్ట్. బస్ సైడ్ పోదు. ఫోన్ ఎందుకు ఇవ్వాలన్నా నీకు? మొత్తానికి ఇవ్వాలి. అయితే ఇక మా అమ్మ మీద ఎక్కిచ్చేసారు. ఇంటికైతే పోదాం, నడవానా. ఫ్లైట్ బుక్ చేసారు.